హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీశైలం ఎల్జీ ఎంటర్టైన్మెంట్ వీక్షకులకు స్వాగతం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఆసన్నమైతే రానే వచ్చింది. మార్చి 19వ తేదీన ఒక 2 బలీయమైనటువంటి సినిమాలు అయితే తెలుగు ఇండస్ట్రీలో విడుదలైనవి అని చెప్పవచ్చు. అందులో భాగంగానే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, నేషనల్ వైడ్గా మంచి పాపులారిటీని సంపాదించుకున్నటువంటి దురందర్కు సీక్వెల్గా వచ్చినటువంటి దురందర్ 2 సినిమా కూడా రిలీజ్ కావడం మనం చూసాం. మరి ఈ సినిమాల యొక్క విశ్లేషణ ఏ విధంగా ఉంది, ఏ సినిమా యొక్క ప్రాబల్యం ఎక్కువ కనబడే అవకాశం ఉంది అనే అంశాలను ఒకసారి విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాను. దురందర్ 2 సినిమాకు సంబంధించి చాలా అద్భుతంగా స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ పార్ట్, యాక్టింగ్, ప్రతి అంశంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారనేసి పబ్లిక్ టాక్ అయితే చాలా అద్భుతంగా వినపడుతుంది. ఆ సినిమాకి ఇచ్చిన రేటింగ్ చూస్తేనే అర్థమవుతుంది ఆ సినిమా ఎంత అద్భుతంగా ఉన్నదని చెప్పడానికి. ఉదాహరణకు ఆ సినిమాకు సంబంధించిన రేటింగ్ దాదాపు 5 రేటింగ్ పరంగా తీసుకున్నట్లయితే 3.5 రేటింగ్ పబ్లిక్ ఇవ్వడం జరుగుతుంది. అంత రేటింగ్ ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ సినిమా ఎంతటి ప్రాబల్యాన్ని చూపిస్తున్నదో. టోటల్ ఇండియా వైడ్గా మొదటి రోజే 100 కోట్లు కలెక్ట్ చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత ఉధృతంగా కొనసాగుతుందో ఆ సినిమా యొక్క ప్రదర్శన.